ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడుచున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? అందరు రెండు చేతుల పైకి ఎత్తండి. గట్టిగా ప్రభువుకు 3 సార్లు స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఓకే, మంచిది, చాలా సంతోషం. పోయిన ఆదివారం మీకు అనౌన్స్మెంట్ చేశాను. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా? 10 నుంచి 12:30 వరకు మాత్రమే చెప్పాను. చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు ఈరోజు మనం చూద్దాం. బైబిల్లో కాపర్ల గురించి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా కొన్ని మాటలు రాయబడి ఉంది. కాపరి ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే బైబిల్లో చాలామంది కాపర్లు ఉన్నారు. చాలామంది కాపర్లు ఉన్నారు. ముఖ్యమైన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండం 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వాక్యము నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. చదవండి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళిద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకరు కయ్యోను, మరొకరు హేబేలు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ విషయాన్ని చూస్తే ఆదాముకు 2 పిల్లలు పుడితే ఒక వ్యక్తి ఏమో వ్యవసాయం, భూమిని సేద్యపరచేటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో గొర్రెలకు కాపరి. దేవుడు మొత్తానికి వీళ్ళిద్దరిని దేవుడు ప్రేమించాడు. గొర్రెల కాపరిని ప్రేమించాడు, భూమిని సేద్యపరిచిన వారిని ప్రేమించాడు. వీళ్ళిద్దరిని కన్న తల్లిదండ్రులను కూడా దేవుడు ప్రేమించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అవ్వ ఆదాము దేవునికి విరోధంగా పాపం చేసినప్పటికీ కూడా దేవుడు వీరిని ప్రేమించి సంతానాన్ని ప్రభు అనుగ్రహించాడు. వీళ్ళిద్దరిని, అవ్వ ఆదామును ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చాడు. ఒకరేమో గొర్రెల కాపరి, మరో ఒకరేమో భూమిని సేద్యపరిచేటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరిని ప్రేమించారు. దేవుడు సమృద్ధిని అనుగ్రహించారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, హేబేలు తన మందలో ఉన్నదాన్ని తీసుకొచ్చాడు. కయ్యోను మాత్రం తన పొలములో పండిన పంటను తీసుకొని వచ్చాడు. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని అంగీకరించాడు చెప్పండి? ఇద్దరిలో దేవుడు ఎవరిని అంగీకరించాడని మీ పక్కోళ్ళని అడగండి, చెప్తారు. ఇదిగో కయ్యోను హేబేలు ఉన్నారు కదా, ఇదిగో నేను హేబేలు, నువ్వు కయ్యోను అని అనుకోండి. చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకొని
మీ పక్కన కూర్చున్న వాళ్ళతో ఈ మాట అనకముందే వాళ్ళే అంటారు, నేను హేబేల్ని, నువ్వు కయ్యోను అంటారు. అంటారా లేదా? అని వేస్తారు. కాదు కాదు, నేను హేబేల్ని, నువ్వు కయ్యోను. కాదు, నేను హేబేల్ని, నువ్వు కయ్యోను. చూడండి, ఇక్కడ మాట్లాడే విషయంలో కూడా చెప్పండి, మాట్లాడే విషయంలో కూడా ఏమొస్తుందంట? భేదాభిప్రాయాలు కనిపిస్తాయి. సరే, ఏది ఏమైనా దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరిని అంగీకరించాడంటే మంచి మనస్తత్వం కలిగిన వారిని మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు. మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. ఎవరు? హేబేలు. మొత్తానికి దేవుడు అతని అర్పణ అంగీకరించాడు. ఇతని అర్పణను అంగీకరించకపోలేదు. ఎందుకు అంగీకరించలేదు అని నేను మిమ్మల్ని అడగను. ఎందుకు నీ జీవితంలో సమస్యలు, ఎందుకు నీ కుటుంబంలో సమస్యలు, ఎందుకు అనారోగ్య బారిన పడుతున్నావు, ఎందుకని ఈ రీతిగా ఈరోజు నీ జీవితంలో ఇలా ఉన్నావు అని నేను అడగాల్సిన అవసరం లేదు. అది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ ఇద్దరి వ్యక్తుల మధ్యలో మనం చూస్తే ఎంత వ్యత్యాసం కనపడుతుందంటే అంత వ్యత్యాసం. దేవుడు అసహించుకునే అంత స్థితిలోకి కయ్యోను వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుడు అసహించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా, లేక సేవకులు అసహించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా, దేవుడు ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావా, దైవ సేవకులు ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవుగానే పరీక్షించుకోవలసిన వంటి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. అందుకని గొర్రెల కాపరి అయిన హేబేలును దేవుడు ఏం చేశాడంటే ప్రేమించి అతని కానుకను అంగీకరించాడు అనేది బైబిల్లో రాయబడిన మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరి అనబడగానే గొర్రెల కాపరిని ఎవరు ప్రేమిస్తారు? ఏంటండి, గొర్రెల కాపరిని ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? చెప్పండి. ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, భుజం మీద ఒకటి వాళ్ళది ఉంటుంది, ఏమంటారండి, బొంత లాంటిది ఒకటి ఉంటుంది, దుప్పటి. ఎండకైనా వానకైనా చలికైనా అదే వేసుకుంటారు, అదే కప్పుకొని ఉంటారు గొర్రెల కాపరులు. ఎడారిలో టయానికి స్థానం ఉండదు, భోజనం ఉండదు. ముఖం గడుక్కుంటారో లేదో తెలీదు, చేయి గడుక్కుంటారో లేదో తెలీదు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. మొత్తానికి గొర్రెల కాపరిని నేను ప్రేమిస్తానన్న వాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. బైబిల్లో రాయబడినటువంటి మాటలు దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ బైబిల్లో రాసిన మాట ఏంటంటే గొర్రెల కాపరులు అంటే కొందరికి చెప్పండి అసహాయం అంట. గొర్రెల కాపరు అంటే కొందరికి ఇష్టము ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం అంటది మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గొర్రెల కాపరిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి అంటే ఒక్కడు ఎత్తలేదు. ఇప్పుడు మీరు కూర్చున్న మీరందరూ ఎవరు చెప్పాలి? ఎవరండి? మీరందరు గొర్రెలు. నేను ఎవరిని అంటే మీరు ఎంతవరకు నన్ను ప్రేమిస్తున్నారో అర్థమైంది. ఒక గొర్రెల కాపరిని మీరు ఎంతవరకు ప్రేమిస్తున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి మాట ఆదికాండం 46వ అధ్యాయము 33వ వాక్యం. ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగిన ఎడల చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనము గమనించినట్లయితే గొర్రెల కాపరి ప్రతి వాడు
ఐగుప్తీయులకు ఎవరంట? హేయుడు. అంటే వాళ్ళకి గొర్రెల కాపరంటే ఇష్టము ఉండదు. దేవుని వెరుగని ప్రజలకు దేవుడంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవుడంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవుని వెరుగని ప్రజలకు దేవుడంటే వాళ్ళకి అసలు ఇష్టమో ఉండదు. గొర్రెల కాపర్లను కొందరు ఐగుప్తి ఫరో పిలిచి వాళ్ళని చూసి అంటాడు, మీ వృత్తి ఏమిటి? ఏంటంటే గొర్రెలు మేపుకునేవాడిని పిలిచి నీ వృత్తి ఏంటంటే ఏం చెప్తాడు? ఇదిగోండి గొర్రెల కాపరి, నేను గొర్రెలను మేపుకుంటాను, వీటిని మేపుకుంటూ నా మందను నేను అభివృద్ధి చేసుకుంటాను, వాటి ద్వారా వాటి నుండి వచ్చే పాలు అమ్ముకుంటాను, వాటి నుండి వచ్చే ఎరువును అమ్ముకొని పుట్టిన ప్రతి పిల్ల వాటి ద్వారా బిజినెస్ చేసుకొని ఇదిగో నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాను. ఇదండి నా వృత్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాసిన మాట ఏంటంటే గొర్రెల కాపరి ఐగుప్తీయులకు హేయుడు. గొర్రెల కాపరి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేనున్నానండి, వాక్యాన్ని బోధిస్తున్నాను, వింటున్నారు. నా మాటలంటే నీకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం ఉండదు. పాస్టర్ చెప్పే మాటలు నీకు బాగుంటాయి, కానీ పాస్టర్ గారు అంటే నీకు ఇష్టం ఉండదు. అందుకని నువ్వు ఇంట్లో పిలుచుకోవు, కనీసం చేర్చుకోవటానికి కూడా ఇష్టపడరు. నా స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి అనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. ఆ స్థితిలోనే ఉంటారు, ఆ స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరైన మార్గంలో నడిపించగలిగిన వాడు కాపరి. మేతగల స్థలంలోనికి తీసుకెళ్ళి మేపగలిగిన వాడు కాపరి. శత్రుబారిన పడకుండా, దుష్ట మృగాల నోట్లో పడకుండా కాపాడగలిగిన వాడే సేవకుడు. ఆ సేవకుని, ఆ కాపరిని తుణకరించి నా ఇష్టం వచ్చినట్టు నేను వెళతానంటే ఏదో ఒక మృగం నిన్ను తినేస్తుంది. ఏదో ఒక మృగానికి నీవు ఆహారంగా నువ్వు మార్చబడాల్సి వస్తుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరి అయిన హేబేలు దేవునికి అర్పించిన అర్పణ దేవుడు అంగీకరిస్తే ఈ కాపరి ఉండకూడదని కయ్యోను ఏం చేశాడంట చెప్పండి? గొర్రెల కాపరి అయిన హేబేల్ని చంపేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రధాన కాపరి అయి ఉంటే ఆయన ఉండటం ఇష్టం లేదని ప్రధాన కైపచారులు ఏం చేశారంట? యేసు ప్రభును సిలువ వేసి చంపించారు. కయ్యోను తమ్ముడిని కొట్టి చంపాడు, యేసు ప్రభును సిలువ వేసి చంపారు. మీరు మాత్రం ఉన్న కాపరిని మానసికంగా చంపుతుంటారు. మీకున్న డబ్బును చూసి, మీకున్న వస్త్రధారణను చూసి, మీకున్న పలుకుబడిని బట్టి, మీకున్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, మీకున్న ఎండి బంగారపు నగలను బట్టి అతిశయిస్తూ ఉన్న సంఘ కాపరిని ఏం చేస్తుంటారంట? మానసికంగా చంపాలని ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయావనే సంగతిని కాపరి ముందుగానే గుర్తిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది నువ్వు తెలుసుకోక, నీ ప్రవర్తనను మార్చుకోక, నీ బుద్ధిని మార్చుకోక, నీ చెడు ప్రవర్తనను మార్చుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు? గొర్రెల కాపరంటే మాకు ఇష్టమో ఉండదు. గొర్రెల కాపరంటే ఇష్టం ఉండదు, కానీ కాపరి దగ్గర ఉన్న గొర్రె మాంసాన్ని మాత్రం నువ్వు భక్షిస్తూ ఉంటావు. అప్పుడు నిన్నేమనాలి? గొర్రె చర్మం కట్టుకున్న తోడెళ్ళివు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. గొర్రె చర్మాన్ని కప్పుకున్న మృగం ఇవి, బయట కనపడని మృగం నువ్వు. అందుకని ఐగుప్తులు ఏమంటున్నారండి? చెప్పండి, ఏమంటున్నారు? ఐగుప్తులు అంటున్న మాట ఏమిటి?
గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటి? ఆ తర్వాత మాట, మీరు గోషాను దేశమందు కాపురం ఉండునట్లు చిన్నతనము నుండి ఇది వరకు మీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువుల గల వారమై ఉన్నామని ఉత్తరం ఇయుడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వీళ్ళు మాట్లాడుచున్న విషయం ఏంటి? యాకోబు సంతతిని ఐగుప్తుకి పిలిచినప్పుడు యాకోబుతో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మా పూర్వీకుల నుండి మేమందరము పశువుల కాపరులమే. డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పెళ్ళి కాని వాళ్ళు. గొర్రెల కాపరి ఒక పిల్లోడు ఉన్నాడు. చేసుకుంటారంటే వాడిని నేను ఎందుకు చేసుకుంటా? చెప్పండి. గూని బైక్ మీద ఎక్కించుకొని తిరిగేవాడు కావాలా? చెప్పండి. బైక్ వేసుకొని కూర్చోబెట్టుకొని పోతుంటే బైక్ నడిపేవాడికి బ్రేక్ వేసినప్పుడల్లా తగిలేవాడు కావాలి నాకు. అట్టంటోడిని చేసుకుంటాను కానీ గొర్రెల కాపరి నేను ఎందుకు చేసుకుంటాను? అసలు గొర్రెల కాపరి విలువ తెలుసా నీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఊళ్ళో ఉండి బడాయిలు కొడుతుంటావు, అతడు కొండ లోయల్లో ఉంటూ గొర్రెల మందను పెంచుకుంటూ తన ఆస్తిని పెంచుకుంటూ కోట్ల ఆస్తి గలవాడే ఉంటాడు. కోట్ల ఆస్తి ఉన్నవాడు కనపడడు. లింగు అని ఒక కారు వాడి ఇంటి ముందు ఉంటే అబ్బో అంటావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో అంటాడు, ఇదిగో ఆ మందల కాపరులను పిలవండి అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు యోసేపు దగ్గర ఉన్న సైన్యాధిపతి అంటాడు, ఇదిగో మా తరతరాల నుండి మా పూర్వీకుల నుండి మేమందరం గొర్రెల కాపర్లము పశువుల కాపర్లమని చెప్పండి అని అనగానే వారికి ఒక ప్రాంతాన్ని అప్పగించారు. ఆ ప్రాంతం ఏ ప్రాంతము? గోషాను దేశం. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. అబ్రహాముతో చేసిన వాగ్దానం యాకోబు పిల్లల జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈరోజు ప్రభు నమ్మి దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ జీవితంలో ప్రభు వాగ్దానం చేసి ఉంటే నీ పిల్లల జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట ఏంటి? గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు. ప్రభు నమ్మిన నీవు లోకస్తులకు నువ్వు హేయుడుగానే కనిపిస్తావు. వారి దృష్టికి ఒక విధంగా నువ్వు కనపడతావు. కానీ కలవరపడాల్సిన అవసరం లేదు, పొంగిపోవాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి. మన ప్రభు ఎవరండి? ప్రధాన మనం గొర్రెలము, ఆయన మనకు కాపరి. మరొక మాట సంఖ్యాకాండం 27వ అధ్యాయము. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 15వ వాక్యం. అప్పుడు మోసే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం గట్టిగా. హల్లెలూయా.
పశువుల కాపరులు కాస్త ఏమైపోయారు ఐగుప్తుకు వచ్చినాక? చెప్పండి మా, వినాలి. ఎటు చూడండి అమ్మా, నాకెళ్ళి చూడండి. ఇక్కడ బొమ్మలు ఆడుతున్నాయి చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఫరో దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఫరోతో మాట్లాడినప్పుడు ఏమన్నారండి? పూర్వీకులు మా తరతరాలందరూ పశువుల కాపర్లు. ఏం కాపర్లు అండి? గొర్రెల కాపర్లము, పశువుల కాపర్లం మేము. ఈ పశువుల కాపర్లు కాస్త గొర్రెల కాపర్లు కాస్త ఏమైపోయారు ఇక్కడ? చెప్పాలి. ఏమైపోయారు? ఏం మాట్లాడరంటే? ఏమైపోయారంట? గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు కాస్త ఐగుప్తులకు బానిసలుగా మారిపోయారు. కాపర్లు ఏమైపోయారు? గొర్రెలు ఏమైపోయాయి? బర్రెలు ఏమైపోయాయి? అన్ని పోయి చివరికి వీళ్ళు ఐగుప్తులకు బానిసలుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఫస్ట్ ప్రారంభంలో ప్రభుని నమ్మినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మామూలు భక్తి కాదు, అస్సలు మామూలు భక్తి కాదు. పరిచర్య విషయంలో వెనకాడేవాళ్ళు కాదు. ఎక్కడ కూటమంటే అక్కడికి వచ్చేవాళ్ళు. పాస్టర్ గారండి, ఈరోజు కూటమి ఎక్కడా? కూటం ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి అడిగి, పలాని ఊర్లో కూటమా కదా, మేము కూడా వస్తున్నాం, ఫ్యామిలీతో వస్తున్నాం అని చెప్పి. ఒక్కొప్పుడు మామూలుగా లేదు వ్యవహారం. ఇప్పుడు ఉందా? ఏంటండి పలాని చోట కూటం ఉందంటే, నాకు ఎక్కడ కుదురుతుందండి అంటే అర్థం ఏంటి చెప్పండి? దీపానికి ఒత్తి ఎక్కడ ఉంటుందా? కింద ఉంటుందా? పైకి ఉంటుందా? చెప్పాలా? దీపానికి ఒత్తి ఎక్కడ ఉంటుంది? ఒత్తి పైన ఉంటుంది. ఒక శేషకి మూతకి బొక్క పెట్టి, గుడ్డ మడత పెట్టి చుట్టి, ఒత్తి పెట్టి దానికి అగ్గిపుల్ల గీసి పెడితే దీపం వెలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భక్తి జీవితం భక్తిలో ఉన్నట్టు కనపడుతూనే ఉంది కానీ ఆ దీపం ఉందే, ఆ డబ్బు ఉందే, ఆ డబ్బానికి ఏం పడింది కింద? ఏం పడింది? మీకేం పడలేదు కదా? పడింది కాబట్టి మౌనంగా అయిపోయారు. భక్తి జీవితం ఏమైపోయింది ఇప్పుడు? చెప్పండి, ఏమైపోయిందండి? బొక్కబడిన వంటి ఆ దీపం డబ్బకి బొక్కబడి, ఆ బొక్కలో నుంచి నూనె అంతా కారిపోతూ ఉంటే ఈ దీపం కాస్త ఏమైపోయింది? ఆరిపోయింది. నీ జీవితం ఈరోజు అలా ఉందే ఒకసారి చూసుకో. ఒక్కొప్పుడు నీ భక్తి జీవితం ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, దేవుని మందిరం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, పాస్టర్ ఒక్క మాట చెప్పకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. దశంభాగమని, కానుకని ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నావా? ఈ హోటల్లో తిని ఇంకో హోటల్ బిల్లు కట్టేసి వస్తున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆమె అక్కడ కూర్చొని ఉన్నారు ఇద్దరు. నేను ఇటు వచ్చా, నన్ను చూసి ఒక ఆమె లేచిన ఆమె ఇటు పొడుస్తుంది. పాస్టర్ వస్తున్నాడు, లే అంటే ఆమె అంటదంట, అబ్రహం పాస్టర్ గారి ముందే కూర్చొని నేను కుర్చీలో, ఈయన ఎంత అనిందంట నా గురించి. యేసు ప్రభు ఒకవేళ ఇప్పటికిప్పుడు దిగి వచ్చినా మీ దీపాన్ని ఎవరు వెలిగించలేరు, కింద నూనె గారిపోకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? నీ భక్తి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకుండా చూసుకోమని ఒక సేవకునిగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మోసే అంటున్న మాట ఏమిటి? ఇక్కడ మోసే చెప్తున్నాడు, మోసే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె, చెప్పండి, కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒక కాపరిని నియమించు అని దేవుణ్ణి అడిగాడు ఆయన. ఒక కాపరిని నియమించు ప్రభువా, ఇదిగో ఈ సంఘంలో కాపరిని నియమించు ప్రభువా,
ఇదిగో ఈ ప్రజలు నడిపించే ఒక నాయకుని నియమించు ప్రభువా అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఉండి 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 మోసే నీకంటే నాకెవరు, అర్థమైందా? ఈయనే ప్రార్థన చేశాడు. వీళ్ళ కాపర్లేదు, వాళ్ళ కాపర్లేదు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో సమస్యలు ప్రభువా, ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి నాయన, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమంటే ఆయన అంటాడు, ఒరే నీకంటే నాకెవరు లేరురా, నువ్వైతే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయగలుగుతావు, నువ్వే వెళ్ళు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మోసే అంటాడు, ప్రభువా కాపరి లేని ఈ సమాజానికి, నడిపించే నాయకుడు లేని ఈ సమాజానికి ఒకరిని నియమించమని నేను చెప్పాను, కానీ నువ్వే బొమ్మంటే నేనేం చేశానయ్యా, నాకు ముందే చెప్పండి, నాకు ముందే నత్తి, నేను ఒకటి మాట్లాడను పోయి ఇంకొకటి మాట్లాడతాను, నాకు అప్పుడప్పుడు బీపీ ఏంటంటే అప్పుడప్పుడు పాస్టర్ లేడు గెస్టర్ లేడు అంటుంటాను, అప్పుడప్పుడు ఆదివారం లేదు గేదవారం లేదు పా అంటుంటాను, ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మోసే దేవుని సన్నిధిలో దేవునితో అన్నాడు, కాపరి లేని ఇదిగో ఈ ప్రజలను ఒక వ్యక్తిని నీవు నియమించు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు ఎవరండి చెప్పండి, మన ప్రభు ఎవరు? ప్రధాన కాపరి. ప్రైజ్ ద లార్డ్. కాపరిని నియమించగలిగిన వాడు, సంఘ స్థాపన చేయగలిగిన వాడు, సమస్తమును సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని మొదటి మాట ఏం చెప్పాను, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు ఏయుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరందరూ ఐగుప్తులైతే మీ కాపరి మీకు హేయుడుగానే కనిపిస్తారు. ఐగుప్తులెవరు? ధనాపేక్ష కలిగిన వాళ్ళు, సుఖభోగాలకు అలవాటు పడిన వాళ్ళు, లోక సంబంధమైన మనుషులు, అన్య ఆచారం కలిగిన వాళ్ళు. వీళ్ళు కాపరులను ప్రేమించరు. మీరు ఐగుప్తుల వినాలి, ఇటు చూడాలి. మీరు ఎటో చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను చెప్పేది మీకు వినపడాలా? నన్ను మీరు చూస్తూ ఉండాలి. టీవీలో చూస్తుంటావు కదా, ఏంటనే ప్రైజ్ ద లార్డ్. టీవీలో బొమ్మ కనపడలేదనుకో ఏం చేస్తావు? భూతద్దం పెట్టుకొని చెప్పండి ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఒక పిల్లోడికి పెట్టారండి గ్లాస్, చూశాను. వాడిని తీసి చూస్తే ఇదిగో ఇంత మందం ఉంది. ఎంత ఉంటుంది ఇది? దాదాపు 6 mm ఉంది. ఇది ఇంతలా ఉంది గ్లాసు. నేను పెట్టుకుంటే ఏం కనపట్ల, సముద్రంలో కళ్ళు తెరిచినట్టుంది. వాడు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరూ కనపడుతున్నారంట. ప్రైజ్ ద లార్డ్. వాడు పెట్టుకుంటేనేమో మనిషి కనపడుతున్నారు. నేను పెట్టుకుంటే నీళ్ళలో కళ్ళు తెరిచినట్టుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క మనుషులకు ఒక్కొక్క జబ్బు, అంత భయంకరమైన స్థితి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఐగుప్తులైతే గొర్రెల కాపరి మీకు చెప్పండి హేయుడు, దేవుని పిల్లలైతే మీ కాపరి మీకు ఇంపైన వాడిగా కనపడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మోసే దేవుని సన్నిధిలో ఏం చేశాడంట చెప్పండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సమాజము మీద చెప్పండి ఒకరిని నియమించాలి. రెండో మాట, సమాజం మీద ఒక కాపరిని నియమించమని మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకని గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు కాస్త ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏమైపోయారంట? బానిసలైపోయారు. కారణం ఏమిటి? సుఖభోగాలకు అలవాటైపోయారు. ప్రైజ్ ద లార్డ్. 100 ఎకరాల పొలం ఉన్నవాడు పొలం పంట వేసి శుభ్రంగా పండించేవాడు
వేల మందికి ఆహారాన్ని పెట్టి కడుపు నింపేవంటి వ్యక్తి. ఫ్రీ కాదు, డబ్బులకు అమ్ముకొని. వందలు వేల గొర్రెల కాపరులు ఉన్న కాపరి తనకు పుట్టిన పిల్లల్ని అమ్ముకుంటూ అనేకులకు మాంసాహారాన్ని అందిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నడిపిస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి కాస్త ఏమైపోయాడు? సుఖభోగాలకు అలవాటైపోయి పొలాలు అమ్మేశాడు, గొర్రెలు అమ్మేశాడు. చివరికి ఈడేమైపోయాడు చెప్పండి? తాగుడుకు బానిస, పేకాటకు బానిస, గంజాయికి బానిస, ఇంకేమున్నాయిరా రే చూడండి సార్, ఏమేమున్నాయి? గంజాయి, కొక్కెను, తర్వాత మేము పేర్లు చెప్తే మమ్మల్ని తింటున్నారేమో అని అడుగుతారేమో అని ఇది ఒక బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మన పిల్లలు పాపం జాగ్రత్త పడిపోయి రాజుగారి కూతుర్ని ఎత్తుకున్న తిప్పలే, దించిన తిప్పలే. ఈయన ముందు మనం ఏం మాట్లాడినా కుదరదని మౌనం కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి. అందుకని గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు కాస్త ఏమైపోయారంట? బానిస అయిపోయారు. ప్రభువుని నమ్మిన నీవు, ప్రభు మార్గంలో నడిపించబడుతున్న నీవు, ఒక్కప్పుడు నీ భక్తి జీవితాన్ని, ఇప్పుడు నువ్వు నడుస్తున్న నీ భక్తి జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు. భూతద్దంలో పెట్టి చూడు ఒకసారి. భూతద్దం పెట్టి నీ కళ్ళజోడు పెట్టుకొని చూడమని కాదు, ఒక్కసారి ఆలోచించు. ఒక్కప్పుడు నీ భక్తి జీవితం ప్రారంభం దశలో ఎలా ఉంది, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు ప్రేమ, ఇప్పుడు ప్రేమ ఎలా ఉంది? ఆ స్థితి ఏంటి, ఇప్పుడు స్థితి ఏంటి ఒకసారి ఆలోచించావా? దేవుని వాక్యం నీకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మోషే అంటాడు, ఇదిగో ప్రభువా, ఈ కాపరి లేని ఈ సమాజాన్ని ఒక్కని నీవు నియమించు. ప్రైజ్ ది లార్డ్. వెంకటగిరి పట్టణంలో ఈ గొర్రెల కొరకు ఇదిగో ఈ కాపరిని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, నియమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కాపరి ఏం చేస్తాడు? బ్రతుకులను మారుస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు. వెలుగుతున్న దీపాన్ని నుసి కట్టకుండా, దాన్ని మసిబట్టుకోకుండా అప్పుడప్పుడు శుభ్రం చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం. ఎవరికి అప్పగించాడంట దావీదు? చదవాలి. దావీదు ఉదయమును లేచి ఒక గొర్రెల కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయి, అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును బంతులుగా తీరి జయము జయము అని అరుచుచు యుద్ధమునకు సాగిపోయిరి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దావీదు ఏం చేశాడంటండి? తనకు అప్పగించిన వంటి వస్తువులను, యెషయా చెప్పిన వంటి ఆజ్ఞను బట్టి వస్తువులన్నీ తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? కందకమునకు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు వెంకటగిరిలో ఉన్నాయి కదా, మోసాపేట, బంగారుపేట, ఏంటండి ఏపీటీఎఫ్ కాలనీ అని, ఆ తర్వాత ఆ కాలనీ, అట్లా కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు. దావీదు ఒక గొర్రెల కాపరికి అప్పగించేసి వెళ్ళాడయ్యా, ఇదిగో నేను పలాని చోటుకి వెళ్తున్నాను, ఈ రోజు వరకు నా గొర్రెలను నీవు మేపమని అక్కడ అప్పగించేసి తండ్రి అయిన యెషయా గారు చెప్పిన మాటను విని ఆ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడైతే యుద్ధం జరగబోతుందో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ ఏం కేకలేస్తున్నారంట?
చెప్పండి, జయము జయమని యుద్ధ బంతులుగా తీరి కేకలేస్తున్నారు. కొందరు చూడండి కేకలకే పరిమితం, కేకలు మాత్రమే పరిమితం. కొందరు హల్లెలూయాకు మాత్రమే పరిమితం. వాక్యం వినరో, బైబిల్ తీసి చదవరో, ఇంట్లో బైబిల్ చదవరో, ఇంట్లో ప్రార్థన చేయరు, మందిరంలో కూడా ప్రార్థన చేయరు. మందిరానికి వచ్చిన తర్వాత హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, పూర్తి కూడా అనరు. హల్లెలూయా అని అనరు, లూయా అంటాడు. ఏంటనే ముందు వచ్చిన ఏమైపోయింది చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఏంట్రా హల్లెలూయా అని అందరూ అంటే నువ్వు లూయా అంటున్నావు అంటే ముందుది నాకు రాదులేండి అంటాడు వీడు. ఎందుకని? కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంట? గోలగోలగా ఉంది, గందరగోళంగా ఉంది. ప్రజలందరూ యుద్ధ బంతిలో ఉన్నారు. అందరు నిలబడుకొని కేకలు పెడతా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఏమన్నాడండి? జీవము గల దేవుని సైన్యాన్ని దూషించటానికి ఈడెంతటి వాడు. ప్రైజ్ ద లార్డ్. కొందరు అంటుంటారండి, దేవుడిచ్చింది అనుభవిస్తూ, దేవుని మేలులు పొందుకుంటూ, దేవుని సహాయం చేత నడిపించబడుతూ, దేవుని చేత ఆశీర్వదించబడుతూ అన్నీ బాగానే ఉంటాయండి. చిన్న బాధ ఏదైనా నొప్పి తగిలితే వాళ్ళు ఏమంటారు చెప్పండి? దేవుడు నాకేం మేలు చేశాడు. ఒక విధంగా ఆలోచించుకుంటే ఇలా మాట్లాడేవాడిని భూమి మీద పుట్టించటమే దండగా అనుకోవాలి మనం. దేవుడు ఇలాంటి వాళ్ళని పుట్టించటమే దండగా. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు భూమి మీద నువ్వు ఉండటం దేవుడు నీకు ఇచ్చిన వరం. ప్రైజ్ ద లార్డ్. ఈ స్థితి మరలా నీ చేతిలో వస్తుందో లేదో తెలియదు. ఈ గొప్ప భాగ్యాన్ని మరలా నీకు దొరుకుతుందో లేదో తెలియదు. మరలా నీ తల్లి గర్భంలో నువ్వు పుడతావో లేదో తెలియదు. మరలా ఈ లోక సంబంధమైన ప్రకృతి ఈ అందాలను చూస్తావో లేదో కూడా తెలియదు. ఉన్నంతలో నేను అనుభవిస్తూ దేవునికి విధేయుడుగాను జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన వంటి విషయంలో చూస్తే దావీదు చెప్పండి ఏం చేశాడంట? ఏమంటున్నాడండి? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈడు ఎంతటి వాడు. 27వ వాక్యం, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని ఇట్లా ఏమో ఇడ్లీ అట్లు అన్నట్టుంది. ఏంటంటే ఏమంటున్నాడు అక్కడ? సౌలు ఒక ప్రమాణం చేశాడు, సౌలు ఒక నిబంధన చేశాడు. 26వ వచనం మీరు చదువుకోండి మొత్తం. అక్కడ కొన్ని విషయాలు, కొన్ని నిబంధనలు సౌలు చేశాడు. వాడిని చంపితే అర్ధరాజ్యం నా కూతుర్నిస్తా, ఆ తర్వాత కొంపకు నిప్పు పెడతా. సౌలు చేసింది అదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ 27వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? జనులు వానిని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనితో ఉత్తరం ఇచ్చారు. దావీదు మామూలుడు కాదు కదా, పోయేవాడు కాముకు పోయి ఇచ్చేసి వచ్చేసాడా? పోయినాడుకల్లా ఆడు వెళ్ళిన చోటల్లా వాడు పిలవకపోయినా పలకరించకపోయినా కనపడ్డా ఏందంట. ఇప్పుడు దారిలో నువ్వు వస్తున్నావు, అక్కడ దారి ఇద్దరు తాగి తన్నుకున్నారు జనాలు, అందరు చుట్టూ ఉన్నారు. నువ్వు ప్రార్థనకు వచ్చేదాన్ని, ప్రార్థనకు రావచ్చు కదా. ఆ పక్కన నేను ఏందంట, ఏం జరిగింది ఇక్కడ అని అడిగితే ఆడంటాడు, రమ్మరా నువ్వు చూద్దురా ముందుకు పోయి. నాకు తెలియక నేను కూడా నీలాగా చూస్తున్నాను.
నాకెవరు సమాధానం చెప్పేవాడు లేక నేను కూడా చూస్తాను అంటాడు. ఏం చెప్తే ఏమి అరిగిపోతామంటాయా అని చెప్పేసి ఈ దావీదు కనపడ్డోడలుగా ఏమైంది, ఏందంట, విషయం ఏంటి అని చెప్పగానే వీళ్ళు అంటున్నారు, ఇదిగో రాజుగారు ఫిలిష్తీయుని చంపితే కూతుర్ని ఇస్తాను, చెప్పండి, సగం రాజ్యము ఇస్తానన్నాడు చంపినాను. దావీదుకి ఆశ కలిగింది. దావీదుకి ఏం కలిగిందండి? ఆశ కలిగిందా? ఆశ కలగలేదు. దావీదుకున్న ఆశ ఏంటో తెలుసా? జీవము గల దేవుని సైన్యాన్ని దూషించడానికి వీడు ఎంతటి వాడు. చప్పుడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లల్ని దూషించినప్పుడు పొరపాటున కూడా నువ్వు మౌనంగా ఉండకూడదు. అలా మాట్లాడటం మంచిది కాదు అని హెచ్చరించేవాడిగా ఉండాలి. సమాధానం చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా మాట్లాడితే వారికి సమాధానం చెప్పే వ్యక్తిగా ఉండాలి. కానీ అవునా అవునా అని ఈడు కూడా అందులో దూరతాడు. ఏంటంటే ఈడు కూడా ఆ సందులోనే దూరతాడు. ప్రైజ్ ద లార్డ్. 28వ వచనం, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్య ఎలీయాబునకు వినబడగా ఎలీయాబును దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నేను అడగను, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎలీయాబు అంటున్నాడు, ఒరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఆడు మాట్లాడుతుంటే ఏం మాట మాట్లాడాడు? జీవము గల దేవుని సైన్యాన్ని దూషించిన వాడి అంతటి వాడని మాట్లాడుతూ ఉంటే వీళ్ళన్న ఏం చేస్తున్నాడు చెప్పండి. దావీదు ఏదో అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు కదా, నువ్వు యుద్ధంలో రెడీగా ఉన్నావు కదా, సిద్ధంగా ఉన్నావు కదా. యుద్ధంలో ఉన్నవాడు ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలండి? యుద్ధంలో ఉన్నవాడు ఎదురు నుంచి బాణం వేస్తాడా, బాంబు వేస్తాడా, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేస్తాడా? ఒకవేళ నేను అటు ఇటు చూస్తే ఆ బాణం నన్ను గుచ్చుకుంటే నేను వస్తాను కదా అని ఈడికి ఉండొద్దు. ఎవరికి చెప్పండి? ఎవరికి? దావీదు కాదు, వాళ్ళ అన్నకి. యుద్ధ పనిని మానేసుకొని దావీదు మాట్లాడే మాటలకి వెళ్ళి మీలో చేసేది అదే పని. పాస్టర్ వాక్యం చెప్తుంటే వీడు ఇటు చెవి పెట్టి వినకుండా పక్కోడికి వెళ్ళి ఏందంట, అసలు ఏంటమ్మా ఈరోజు సంగతి, అసలు సబ్జెక్ట్ ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి అంట. ఈరోజు పాస్టర్ గారు ఇంత కొంచెం అమ్మో మామూలుగా లేదు, సద్ది ముఖానికి ముద్దపప్పు పెట్ట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొత్తానికి దావీదు మాట్లాడుతుంటే విని అంటాడు, ఒరే నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చదువుమ్మా. అరణ్యములో ఆ చిన్న మందని ఎవరు వశం చేసావు? నీవు నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు ఇక్కడికి. అదే ఏం చూడటానికి వచ్చాడంట? చూడటానికి రాలేదు, అన్నం ఇచ్చిపోవటానికి వచ్చాడు. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? ప్రైజ్ ద లార్డ్. దావీదును వాళ్ళు అన్న మాట ఏంటి? ఒరే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పండి. ఎందుకు వచ్చావంటే మీకు భోజనాలు, భత్యము, సామాన్లన్నీ తీసుకొని వచ్చాను. ఆ తర్వాత మాట ఏమన్నాడు? అప్పుడు ఏమంటాడంటే, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అని. 29వ వాక్యం, అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రమే మాట్లాడా. ఏం మాట అది? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు అతన్ని ఎవరో. వాస్తవమే కదా, దేవుని పిల్లల్ని దూషించే అధికారం నీకు ఎవడిచ్చాడు? దేవుని పిల్లల్ని నిందించే అధికారం నీకు ఎవడిచ్చాడు? వినాలి మీరు. దేవుని పిల్లలను, దేవుని సేవకులను, దేవుని సంఘాన్ని, దేవుని సమాజాన్ని దూషించే అధికారం నీకు ఎవడిచ్చాడో జాగ్రత్త, నోరు పడిపోద్ది. దేవుని పిల్లల ఆశమాశ కాదు,
దేవుని సంఘమైన, సేవకులైన, విశ్వాసులైన దేవుని పిల్లలు దేవుని పిల్లలే. దేవుని పిల్లల గురించి అనాలోచన మాట్లాడకూడదు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు అంటాడు, నేనేం మాట్లాడలేదు, జీవము గల దేవుని సైన్యాన్ని దూషించటం అది మంచిది కాదు అన్నాను అంతే. తర్వాత మాట చూడండి, అందుకు దావీదు నేనేమి చెప్పి తిని మాట మాత్రము ఏమంటున్నాడండి, జనులు ఆ సంగతిని సౌలునకు తీసుకెళ్ళి ఏం చేశారంట, తెలియజేశారు. 31వ వాక్యం, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలునకు తెలియజెప్పిరి. కనుక అతడు దావీదును పిలిపించి ఈ ఫిలిష్తీయునితో చాలా విషయాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. తర్వాత 36 వచనం దాకా మీరు చదువుకోండి. దావీదును సౌలు పిలిపించి అడుగుతాడు, ఒరే నువ్వు చిన్నపిల్లడివి, బాలుడివి, నీకు బలము చాలదు అంటే ఆయన అంటాడు, ఇదిగో గొర్రెలు మేపుకుంటుంటే గొర్రె పిల్లలు ఎత్తుకొని వెళుతున్నా ఒక సింహాన్ని చంపా, ఒక ఎలుగు పంటిని చంపా, వాటిలో ఈడొకడని అంటాడు వీడు. ఒరే ఉండరా నువ్వు అంటాడు ఈయన. అన్న ఒక పక్క, చెప్పండి, సౌలు ఒక పక్క. వీళ్ళు ఎంత చెప్పినా దావీదు వినలేదు. దావీదు పక్షాన ఉన్నది ఎవరు? మన ప్రధాన కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు వెళ్ళి ఫిలిష్తీయుని గొలియాతును చంపి అతను తలను తెగ నరుకొని తెచ్చాడంట. దావీదు పక్షాన ఉన్నది ఎవరు? దావీదు పక్షాన ఉన్నది ఎవరు? క్రైస్తవ సంఘ సమాజ పక్షాన ఉన్నది ఎవరు? మీరు అనుకోవచ్చు, ఆ పాస్టర్ని చంపారు, అక్కడ విశ్వాసులను చంపారు, అక్కడ వాళ్ళని చంపారు, భయంకర పరిస్థితి కదా, దేవుడు ఏం చేస్తున్నాడు అని నువ్వు అనుకోవచ్చు. నీలో నీ ప్రశ్న నువ్వు అనుకోవచ్చు, దేవుడు ఏం చేస్తున్నాడు నీకెందుకు, నువ్వేం చేస్తున్నావు అది చెప్పు ముందు. దేవుని సంగతి అనవసరం నీకు, నీ సంగతి ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నైజీరియా ప్రాంతంలో భయంకరమైన పరిస్థితి, క్రైస్తవులను చంపేస్తున్నారు, గొర్రెను కోసినట్టు కోసేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, అదే పరిస్థితి మన ప్రాంతంలో మన ఏరియాలో జరిగితే ఎట్టుంటుంది ఒకసారి ఆలోచించండి. దేవునికి తెలియకుండా ఏది కూడా భూమి మీద జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి తెలియకుండా భూమి మీద ఏం జరగదు. దేవుని చిత్తములోనే జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మాట వినకపోతే శత్రువుని లేపేది కూడా ఆయనే. నువ్వు దేవుని మాటను విని నడుచుకుంటే ఆ లేపిన శత్రువుని అనగదొక్కించేది నీ ద్వారానే. వాడితో నిన్ను దొక్కిస్తాడు, చెప్పండి, నీ ద్వారా. ఏంటి, ఎవరు దొక్కేశారు? ప్రైజ్ ది లార్డ్, చెప్పండి. దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు విషయంలో సౌలు ఎన్నో ప్రయత్నాలు, ఆలోచనలు అన్నీ చేశాడు. వాటన్నిటి పక్కన పెట్టాడు, తీసి అన్ని పక్కన పడేశాడు. ఒక రాయి ఒడిషాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిష్తీయులు చూస్తూ ఉండగానే, ఇశ్రాయేల్ సర్వసమాజం చూస్తూ ఉండగానే దావీదు గొలియాతును ఏమీ లేకుండా ఒక రాయితోని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒడిషాలతో ఒక రాయితోనే ఎన్నో సంవత్సరాల తరబడి జరుగుతున్న యుద్ధాన్ని ఏం చేశాడంట, ముగింపు పలికాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఒక గొర్రెల కాపరి ఐగుప్తీయులకు, చెప్పండి ఎవరంట, హేయుడు. గొర్రెల కాపరి అయిన దావీదు అన్న దృష్టికి నీచంగా కనపడ్డాడు. అందుకని దావీదుని ఏమన్నాడు, నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను నువ్వు ఎంత చెడ్డవాడో నాకు తెలుసు అన్నాడు.
ఆ చెడ్డవాణ్ణి దేవుడు లేపి, చెప్పండి ఏం చేశాడంట? ఆ చెడ్డవాణ్ణి దేవుడు లేపి, ఇప్పటిదాకా నోరుందని మాట్లాడారే వాళ్ళందరూ తల దించుకునేటట్లు దేవుడు చేశాడు. కొట్టు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభువుని నమ్మిన వాడవైతే, ప్రభువుని నమ్మిన దానివైతే, నేను విశ్వాసము గల దాన్ని, విశ్వాసిని నువ్వు అనుకుంటే అదే జీవితంలో ప్రభు సన్నిధిలో నిలబడు. నీ పక్షమున దేవుడు కార్యం చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను? గొర్రెల కాపరి అయిన వాడు ఐగుప్తులకు హేయుడు. రెండో మాట, ఈ సమాజం మీదికి ఒకరిని నియమించమని మోసే దేవుని అడిగాడు. మూడో మాట, యెషయా తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము దావీదు చేశాడు. యెషయా దావీదుకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఏంటిది ఆజ్ఞ? ఇదిగో ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి మీ అన్నకు ఇవ్వాలి, ఇవ్వమన్నాడు. కానీ ఇదంతా ఎవరి ద్వారా జరిగింది? దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క ప్రణాళిక. సంఘ సమాజంలో నువ్వు తల ఎత్తుకోవాలంటే దేవుడు నిన్ను నడిపిస్తున్న విధానాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడు నీకు నడిపిస్తున్న విధానం, నువ్వు నడుస్తున్న నడక, ప్రతి అడుగు దేవునిలో ఉండాలి. నువ్వు నడిచే మార్గం, దేవుడు నిన్ను వెళ్ళమన్న చోటకి నువ్వు వెళుతూ ఉంటే అక్కడ నిన్ను వెళ్ళమన్నాడంటే నీ ద్వారా దేవుడు అక్కడ కార్యాన్ని చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా, నీ ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. దావీదు జీవితంలో కార్యాన్ని జరిగించి నెరవేర్చి ప్రజల ముందు దావీదును నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దావీదు ద్వారా ఇంత కార్యాన్ని చేసినాడు, మీ ద్వారా చేయలేడా? మీ ద్వారా చేస్తాడా లేదా? చేస్తాడు. తప్పనిసరిగా దేవుడు మీ జీవితంలో, దేవుడు దావీదు ద్వారా కార్యాన్ని జరిపించినాడు, మీ ద్వారా కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ సబ్జెక్ట్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 9వ వాక్యం. ఏంటండి? 29వ వాక్యం చదువు. 28వ అధ్యాయము 9వ వాక్యం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఏం చేయాలంట? వారిని నువ్వు ఉద్ధరించుము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరో? నిత్యము నడిపించే కాపరి. రెండోది, మనలందరినీ ఉద్ధరించే దేవుడు. అంటే అర్థం ఏంటి? మనల్ని ఆశీర్వదించే కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడిన వంటి విషయంలో దావీదు చక్కగా చెప్తున్నాడండి. దావీదు చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ జనులను నీవు మాత్రమే, చెప్పండి, నీవు మాత్రమే రక్షించగలవు. దావీదు అంటాడు, ప్రభువా ఇదిగో నీ ప్రజలను రక్షించు, నువ్వు రక్షించు ఈ ప్రజలని చెప్పి అక్కడికి వెళ్ళాడు. యుద్ధం జరిగే దగ్గరికి వెళ్ళాడు, రక్షించమని వెళ్ళాడు. మోసేమో ఇదిగో కాపరి లేని ప్రజలనైనా, ఈ ప్రజలకు ఒక నాయకుడిని, కాపరి లేని జనం తండ్రి, వీళ్ళ మీద ఒక నియమించమంటే దేవుడు ఏమన్నాడు? ఒరే మోసే, ఎవరు లేరా నాయనా, నువ్వే అని దేవుడే మోసేని పెట్టేశాడు. దావీదు యుద్ధం జరుగుతున్న చోటుకి వెళ్తే, యుద్ధం జరుగుతున్న చోట దావీదు అంటాడు, సున్నతి లేని దేవుని, జీవము గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి వీడంతటి వాడు. ఈ ప్రజలను నువ్వే రక్షించాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, దావీదు నువ్వే వీళ్ళని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడంట? వెనుకుంటాడు. మనుషుల దృష్టిలో పనికి మాలినవాడే కావచ్చు, మనుషుల దృష్టిలో పనికి రావచ్చు, పనికి మాలినవాడిగా కనపడవచ్చు, నీ కంటికి అతడు చిన్న చూపుగా కనపడవచ్చు. కానీ
దేవుని దృష్టిలో ఆ వ్యక్తి గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదేమంటున్నాడు చదవాలి తొందరగా. నీ జనులకు రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము నీవే నడిపించు అని ఈయన ప్రార్థన చేస్తుంటే, ఒరే దావీదో నువ్వే, నేను నీకు ఉంటాను. అప్పుడు దావీదు వెళ్తే ఉన్నాడు తెలుసా, యుద్ధము చెప్పండి, యుద్ధము నాది కాదు యెహోవాది. చప్పటి కొట్టి ప్రభువు మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలము దేవునిది, ఈ మందిరం దేవునిది, ఇది దేవుని పరిచర్య. ఇది నాది కాదు, నీది కాదు, ఇది దేవుని పరిచర్య. ఈ పరిచర్యకి ఎంతమంది ఆటంకాలు పరచాలని చూసినా దావీదులాగా దేవుడు లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దావీదు ఈ మాట చెప్పాడు, నీ జనులను రక్షించు, నీ స్వాస్థ్యమైన నీ వారిని ఆశీర్వదించు, వారికి కాపరి ఎవరు లేరు కాబట్టి నువ్వే వారికి కాపరివై నిత్యం వారిని నడిపించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడిన మాట 8వ వాక్యం చదువుదాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. ప్రైజ్ ది లార్డ్. ఆయనన సంగీతము బలమైన కోటయును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఎవరండి? దావీదుకు దేవుడు ఏమయ్యాడు? చెప్పాలి తొందరగా, ముగించాలంటే తొందరగా చెప్పాలి. దావీదుకి దేవుడు ఏమైపోయాడంట? అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా తన జనులకు ఆశ్రయము. దేవుడు దావీదునకు ఆశ్రయంగా ఉన్నాడు. అలాగే తన అభిషక్తునికి, అభిషక్తుడు ఎవరో? దావీదు, అభిషేకించబడిన వాడు, ఒక సేవకుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఆ సేవకుడు, ఆ కాపరిని నువ్వు నీచంగా చూడొద్దు. అందుకని మొదట చెప్పాను, గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తునికి హేయుడు. నువ్వు ఐగుప్తుడివా? దేవుని సొత్తైన ప్రజలా? నువ్వు ఐగుప్తుడివి అయితే మీ సేవకుడు మీకు హేయుడుగా కనిపిస్తాడు. మీరు దేవుని ప్రజలైతే దేవుని సేవకుడుగానే కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన తన అభిషక్తునికి రక్షణ, చెప్పండి, దేవుడు రక్షణ దుర్గముగా మనకు ఉండే వంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నమ్ముచు కాపాడుము, నీవే నమ్ముచు కాపాడివి, నీవే నమ్ముచు కాపాడివి, నీవే నమ్ముచు కాపాడివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమ్ముచు కాపాడివి, నీవే నమ్ముచు కాపాడివి. దారే
తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. అందరు కలిసి నీవే నా మంచి కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలోన. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలోన. నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, గొప్ప కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా గొప్ప కాపరివి, నా కాపరివి, నా కాపరివి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, గొప్ప కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, నా కాపరివి. పరిశుద్ధాత్మను అందరూ అందరూ మనసారా యేసయ్యా యెహోవా నా కాపరి, నాకేమి కొదువేమి లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రధాన కాపరి అయిన దేవుడు ఆయన మనకు ప్రత్యక్షమయ్యే సమయం. అడుగు అడుగు అడుగు, ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలని, ఆయన నిన్ను కాపరిగా ఉండాలని, ఆయన నిన్ను నడిపించాలని. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నీవే
నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. గట్టిగా చప్పటి కొడుతూ ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 దేవుని వాక్యం సెలవిస్తుంది. హేబేలు గొర్రెల పశువుల కాపరి, కయ్యోను భూమిని సేదపరచువాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడుగా కనపడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని విన్న సంగమా, నువ్వు ఐగుప్తుడువా, ఇశ్రాయేలీయుడువా, దేవుని సొత్తైన ప్రజల, దేవుని స్వాస్థ్యమా? ఒక్కసారి ఆలోచించు. నీవు ఐగుప్తుడు అయితే నీ కాపరి నీకు హేయుడుగా కనిపిస్తాడు. నువ్వు ఇశ్రాయేలీయుడు అయితే దేవుని కాపరి నీకు కాపరిగా కనపడతాడు. అందుకని దావీదు అంటాడు, ప్రభువా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నీ ప్రజలను వ్యతిరేకిస్తుంటే, అవమానిస్తుంటే, నిందిస్తుంటే నేను భరించలేనయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని దావీదు అంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు, వారికి కాపరివై నిత్యము నీవే వారిని నడిపించుకొట్టు. గట్టిగా, నీవే వారికి కాపరివయ్యా, నీవే ఈ సర్వ సమాజానికి కాపరివై నిత్యము నడిపించు, నీ స్వాస్థ్యమైన ఈ ప్రజలను రక్షించు అని దావీదు దేవుని సన్నిధిలో మనవి చేస్తుంటే దేవుడు అంటాడు, దావీదు, నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరు. ఇదిగో నా ప్రజలైన నా స్వాస్థ్యాన్ని నా పేరట ఇదిగో దూషించిన ఈ ప్రజలను కాపాడి రక్షించువాడవు నీవే అని దావీదుతో దేవుడు అంటుంటే దావీదు అంటున్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము నాది కాదు, ఈ యుద్ధము యెహోవాది, కొట్టు గట్టిగా అని దావీదు దేవుని సన్నిధిలో బిక్కిరిగా చెప్తున్నాడు. ఇది యెహోవా యుద్ధము, యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఒక్కసారి దేవుని వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేహము నాది కాదు, ఈ శరీరము నాది కాదు, ఈ శరీరములో నివసించుచున్న ఆత్మ నాది కాదు, నా దేవునిది, జీవము గల దేవునిది. ఈ దేహము, నాలో ఉన్న ఈ ప్రాణము నా దేవునికి స్వాస్థ్యముగా మారాలి, నా దేవునికి సొత్తుగా మారాలి, నా దేవునికి నేను అంకితం అవ్వాలి. నీ ప్రాణాత్మ శరీరమును ఆయనకు నీవు అప్పగించినట్లయితే ఆయనే నీకు కాపరిగా ఉండి నడిపిస్తాడు. పరలోకానికి తీసుకెళ్లే కాపరి, నిత్య మహిమలో నడిపించే కాపరి, నిత్య మహిమలో నిన్ను ప్రవేశింపబెట్టగలిగిన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి ఆలోచించు. నీ కాపరి నీవు హేయుడిగా చూసి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావేమో. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, గొర్రెల కాపరులు ప్రతి వాడు కూడా
ఐగుప్తుల దృష్టికి హేయుడుగా కనపడతాడు. అందుకని ఒక సేవకునిగా నేను అంటున్నాను, ఐగుప్తుడు నూతనమైన యెరూషలేమునకు ఇశ్రాయేలీగా ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రార్థించు. నీ ప్రార్థన ఆలకించు. దేవుడు నీకు సమాధానం దయచేయును గాక. ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరిచి బలపరిచి నడిపించబోతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. తండ్రైన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు మనల్ని సిద్ధపరిచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో తోడుండి ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందారయ్యా. సజీవ సాక్ష్యముల ద్వారా మీరు నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఆరాధన ద్వారా ప్రభా నేను మహిమపరచడానికి మనసారా నేను స్తుతించి కొనియాడే భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవ సేవకులను నీ సన్నిధిలో నిలవబెట్టి మీరు బలపరిచి నీ కృప చేత ప్రభా లేఖనముల నుండి అనేక విషయాలు ఈ దినం మాతో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. నీవు మంచి కాపరివి, నీవు గొప్ప కాపరివని తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నిన్ను ఆశ్రయించిన బిడ్డలు, నీ సన్నిధిలో నిలువబడిన బిడ్డలు అయ్యా, నీ సహాయము కొరకు ఎదురు చూసిన వారిని నువ్వు ఘనపరిచి శత్రువుల ఎదుట నిలువబెట్టి శత్రువులపైన విజయాన్ని అనుగ్రహించినట్లు ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దేనికి పనికిరాని దావీదును అయ్యా మీరు ఘనపరిచారు. యేసయ్యా నీకు స్తోత్రాలు. మోసే ద్వారా మీరు ఆశ్చర్య అద్భుత కార్యాలను చేశారు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నితము వరకు నిరీక్షణతో ఎదురు చూసే బిడ్డలుగాను సంఘముగాను మార్చమని ప్రార్థిస్తున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. ఎందుకంటే నీవే మాకు మంచి కాపరివి, నీవే ప్రధాన కాపరివి, నీవు నిత్యుడగు తండ్రివి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి వారి బాధను వేదనను హృదయాన్ని గుర్తెరిగిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఈ ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి నీ మేలుల చేత తృప్తిపరచమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.